హాయ్ హలో అండి, వెల్కమ్ టు స్టిచ్ అండ్ స్టైల్ బై సత్య. ఇవి వచ్చేసి క్రిస్టియన్ మ్యారేజ్ కి సంబంధించి ఫ్రాక్స్, మొత్తం మ్యారేజ్ హల్దీ డ్రెస్సెస్ నేనే చెప్తాను వీటి గురించి. ఓకే, ఈ రోజు ఏంటంటే మన స్పెషల్ ఏంటంటే ఒక మ్యారేజ్ వచ్చినాయి అనమాట. మనకి బట్టలు హెల్దీ కాడి నుంచి రిసెప్షన్ వరకు మనకే వచ్చినాయండి స్టిచ్చింగ్స్. అవునండి. ఆల్ ఒక్కసారి నేను చూపిస్తాను. ఫస్ట్ హెల్దీ చూపిస్తాను. చూడండి, లెహెంగా అండి. లెహెంగా ఇది. ఈ ఫ్యాబ్రిక్ మాక్సిమం అందరికి ఐడియా ఉండే ఉంటది. ఫ్యాన్సీలో మంచి లుక్ వచ్చింది కదా దివ్య. చాలా బాగుంది లుక్ కూడా. చాలా అయితే అలాగే పెళ్లి కూతురుతో పాటు తోడు పెళ్లి కూతురు కూడా తీసారండి వాళ్ళు. ఒకసారి చూడండి, ఇది చిన్న పిల్లది అనమాట, చిన్న పాపది లెహెంగా. ఇదిగోండి, ఇలా 2 స్టిచ్ చేసాం లెహెంగాస్. నెక్స్ట్ బ్లౌజ్ చూడండి ఒకసారి, ఎంత క్యూట్ గా ఉందో అసలు. చాలా బాగుందండి. ఇలా షోల్డర్ బంచ్ బుట్టిచ్చాము. ఏంటి తర్వాత వచ్చేటప్పటికి ఇది పాపదండి. ఇది వచ్చేటప్పటికి పెళ్లి కూతురుదండి. ఇది చూడండి నెక్ ఎంత బాగా వచ్చిందో. లైక్ కింద కూడా కట్టించండి, కింద కూడా కట్ వర్క్ వచ్చింది. మీరు చూడండి ఒకసారి. ఇదిగోండి, ప్రిన్స్ కట్ పెట్టి బ్యాక్ ఓపెన్ పెట్టుకొని ఇలా కింద కట్ వర్క్ ఇచ్చాం. చాలా నీట్ గా వచ్చింది. తర్వాత హ్యాంగింగ్స్ కూడా చూసారా, చాలా బాగున్నాయి. అలాగే ఇది కూడా షోల్డర్ కుట్టానండి. సేమ్ పాపది ఎలా కుట్టామో పెద్దవాళ్ళది కూడా అలాగే కుట్టాము. ఫ్రంట్ కూడా మనం కట్ వర్క్ ఇచ్చాము. మీరు చూడండి ఒకసారి. వెనక కూడా ఇక్కడ చిన్న కట్ వర్క్ వచ్చింది. ఇక్కడ చూసారా. ఆ పాపకే రిసెప్షన్ ఫ్రాక్ తీసారండి. రిసెప్షన్ కి తీసారు. ఒకసారి చూడండి. ఇది వచ్చేటప్పటికి చిన్న పాపకి రిసెప్షన్ కి తీసారండి. హ్యాండ్ వచ్చేటప్పటికి చిన్న బుట్ట. యాక్చువల్ గా ఈ ఫ్రంట్ వర్క్ అనేది మనకి బార్డర్ నుంచి తీసామండి. బ్లౌజ్ లెహంగా చూపిస్తుంది. లెహంగా చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఇది లెహంగా. మనం తీసే క్లాత్ ను బట్టే ఎప్పుడు కూడా లంబొస్తా ఉంటదండి. అది కూడా చూసుకుంటా ఉండాలి. చిన్నపిల్లలే కదా, ఎందుకు అంత ముక్క పెట్టేస్తుంది అని చాలా మంది అడుగుతున్నారండి. కానీ అది ఎంత లంబొస్తుంది ఏంటి అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుందో లేదో నాకైతే తెలియదు. చూడండి ఒకసారి. అందుకని మేము ఏమంటామంటే 1/2 మీటర్ ఎక్స్ట్రా తీసుకోమని కూడా కస్టమర్ మేము చెప్తా ఉంటాము. అలాగే నెక్స్ట్ తను పొడవైనా సరే మనం ఇక్కడ ఫిల్ట్ కూడా అనేది ఇచ్చేస్తామండి. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం అసలు వేస్ట్ అవ్వనివ్వం మేమైతే మాత్రం. నెక్స్ట్ పెళ్లి కూతురికి చూపిస్తున్నాను చూడండి ఒకసారి. పెళ్లి ఫ్రాక్ అన్నమాట ఇది. తోడు పెళ్లి కూతురుది కాదు, పెళ్లి కూతురుది అంటున్నారు. ఇంత చిన్నపిల్ల చూపిస్తున్నారు ఏంటి అనుకుంటున్నారా? కాదండి బాబు, ఇది కూడా తోడు పెళ్లి కూతురికి. ఫస్ట్ తోడు పెళ్లి కూతురిది చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు ప్రెసెంట్ నేను. ఇలా చూసారు కదా. ఫ్రంట్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ లో తీసాము. మీకు మనకి వీడియోలో అంత క్లారిటీ క్లాత్ ఎలా ఉంది లేదు తెలియట్లేదు. చాలా క్లాసీగా ఉందండి. అసలు బ్యాక్ కూడా అంతే ఇంచుమించు ఇలా ఇచ్చేసాము. ఓపెన్ నార్మల్ గా, కాకపోతే కింద కుర్చీ ఇచ్చాం. అబ్జర్వేషన్ చేస్తే ఎలా ఉంది దివ్య. క్యాన్ వేయకపోయినా సరే అదే కదండి ఇప్పుడు చెప్పాను. క్యాన్ వేయకుండానే మనకి ఇంత లంబు ఉందంటే మీరు ఆలోచించండి. కస్టమర్ మనకి ఫ్యాబ్రిక్ వెనక ముందు ఆలోచించకుండా ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఈ లంబ్ అనేది మాత్రం వస్తుందండి. అసలు క్యాన్ అవసరం మెయిన్ మీరు క్యాన్ వేయలేము మేము అసలు. నిజంగా చూడండి, ఓన్లీ లైనింగ్ చూసారా ఒకసారి. లైనింగ్ నెట్ ఇది అంతే. కస్టమర్ ఫ్యాబ్రిక్ పర్వాలేదండి అని మీ ఇష్టం తీసిస్తే మాత్రం అసలు పిల్లలు కంఫర్ట్ గా వేసుకుంటారండి. మేము మా స్పెషల్ ఏంటంటే మాక్సిమం బేబీస్ కి క్యాన్ అనేది ఎక్కువ చేస్తాము. ఎందుకంటే గుచ్చుకుంటాది. అయినా అసలు ఎంత చూసారు కదా ఎంత బాగుంది. అసలు క్యాన్ వేసినా మీకు ఇంత పెద్ద పాప చూపించేస్తాను. బ్రైడల్ ఫ్రాక్. ఫ్రంట్ వచ్చి ట్రాన్స్పరెంట్ ఇచ్చేసాము. ఫుల్ హ్యాండ్స్. క్యాన్ దీనికి వేసాము ఎందుకంటే పెళ్లి కూతురు కాబట్టి మనకి ఆ వెనకాల వేలు అదంతా వేసినప్పుడు ఆ లుక్ రావాలి. సో క్యాన్ అటాచ్ చేసేసాం. దీనికి కుర్చీ ఇవ్వలేదండి, ప్లేన్ ఇచ్చేసాము. ఎందుకంటే కొంచెం పెళ్లి కూతురు కదా, పెద్ద పాప కదా, అందుకని చెప్పేసి వాళ్ళు ఇదే పిక్ పెట్టారనమాట మనకి. ఇది చూసి వచ్చేటప్పటికి ఇది నెట్ మీద చూసారా మీరు ఒక్కసారి చూడండి దగ్గర నుంచి. చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అనేది. అసలు నెట్ మీద ఈ వర్క్ వచ్చి చిప్స్ వచ్చి అసలు చాలా బాగుందండి. కానీ చాలా ఫుల్ హెవీగా అనిపిస్తుంది. అసలు చాలా అనిపించింది అనమాట. ఇదైతే మాత్రం చూడండి చాలా బాగుంది. అలాగే రిసెప్షన్ బ్లౌజ్ ఒక్కటి వచ్చిందండి తంది మన దగ్గరికి. సత్య అది ఒక్కసారి అందిస్తావా? చూసారండి గంటలు ఎలా ఇచ్చింది సత్య. చాలా బాగున్నాయి కదా. నాకు సత్యాలో నచ్చేది ఇది ఒకటేనండి, మెయిన్ నచ్చేది. అవునా? మెయిన్ నచ్చేది డిఫరెంట్ గా పెడుతుంది అనమాట. ఒక్కటే కాకుండా డిఫరెంట్ గా పెడుతుంది. చూసారంటే బాగున్నాయి, క్యూట్ గా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది రిసెప్షన్ లెహంగా అనమాట కస్టమర్ది.
తను లెహంగా అక్కడ స్టిచ్ చేయించేసుకున్నారు. మనకి ఓన్లీ ఇలా రెడీమేడ్ వచ్చింది కదక్క, కుట్టేసి పంపించేసేయండి అంటే మనం ఊరికే వచ్చిందని వేస్ట్ అవ్వకుండా చూసారా ఎలాగా స్టిచ్ చేయించాను. ఒక్కసారి చూడండి మీరు, ఒకసారి దగ్గరికి రా సత్య. ఇంకేస్ చేతి పని కూడా చేయలేదండి మేము, ఎందుకంటే టైం అయిపోతుంది, తనకి మ్యారేజ్ దగ్గర పడిపోయింది. ఇదిగోండి ఇలా అయితే మీకు ఇది కనిపిస్తుందో లేదో కానీ ఈ నెక్ షేప్ వచ్చేటప్పటికి ఇలా తీసాం, ఎందుకంటే పెద్ద నెక్ ఇచ్చేస్తారు. డీప్ అయిపోతున్నాయి. రెడీమేడ్ బ్లౌజెస్ ఏమవుతున్నాయి అంటే డీప్ అయిపోతాయండి. అలా కాకుండా చక్కగా ఇలా మధ్యలో గ్యాప్ వచ్చిన పైపింగ్ ఇవ్వటం వల్ల ఆ లుక్ అనేది కొంచెం తెలుస్తుంది మీకు. నాకు తెలిసి అలా పెట్టదు దివ్య. ఓకే, ఒకసారి చూడండి, ఈ స్టైల్లో ఇచ్చింది అనమాట. ఫైనల్లీ కంప్లీట్ అయిపోయినాయండి. ఇప్పుడు కొరియర్ ఇచ్చేసేయాలి. చాలా హ్యాపీగా కొరియర్ చేసుకొని అవి ఇప్పుడు పిక్స్ కూడా మనం పెడదాం లాస్ట్ లో. వాళ్ళు కూడా వాళ్ళు వేసుకున్న తర్వాత పిక్స్ పెడతామండి. ఓకే, లైక్ కొట్టండి. లైక్ కొట్టట్లేదండి ప్లీజ్ అండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చేయండి ప్లీజ్.